ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ప్రజెంట్ 19,476 ఉన్నారు. త్వరగా 20,000 సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. సో జిన్ను ముగ్గురు నలుగురు వచ్చారు మొత్తం వాళ్ళ క్లాస్లో బస్. జున్ను నాని స్కూల్లో దించేసి డైరెక్ట్ వచ్చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్ సంబంధించిన డెవలప్మెంట్ వీడియో తీశాను. అది వరప్రసవరం చాలా వస్తుంది. నెక్స్ట్ వచ్చి అయితే ఇవాళ మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారో అడుగుదాము. నేను టీ తాగలేదు. అమ్మ ఇవాళ ఏం చేస్తారు ఇవాళ? అమ్మ అయితే నా కోసం అయితే టీ పెడుతుంది. ఇక్కడ చూసారా టీ వరుగుతుంది. ఏం చేస్తారు? గారెప్పలను భక్ష్యప్పాలు చేస్తే భక్ష్యప్పాలు అంటారు అవన్నీ అరిసెలు సంక్రాంతికి అరిసెలు కూడా చేస్తారు కదా. ఈరోజు మన వరప్రసవరం చాలా రైల్వే స్టేషన్ సంబంధించిన వీడియో చేశాను. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను. మీరు వరప్రసవరం చాలా వీడియో వెళ్ళి చూడండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నయ్య ఉన్నాడేమో అటు కలిసిపోదాం అని చెప్పేసి వస్తే అన్నయ్య చూసారు కాశీలో ఉన్నాడు. కాశీకి వెళ్ళేటప్పుడు చెప్పలేదు అన్నయ్య, నేను కూడా వెళ్ళేవాళ్ళు లేకుంటే. రైల్వే స్టేషన్ అయితే ఇంటికి వచ్చేసాను. మా విన్ను నాని బయటికి బయలుదేరాడు. విన్ను నాని కొంచెం జ్వరం వచ్చింది ఇవాళ. సో రైల్వే స్టేషన్ ఇంటికి వచ్చిన తర్వాత మా కార్తిక్ విన్ను వచ్చేసి ఇప్పుడు ల్యాప్టాప్ కి అయితే మౌస్ అమ్మ పెట్టేసాడు. యూఎస్బీ కనెక్షన్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఆ ఓపెన్ చేయడమే. పవర్ సాకెట్ పెట్టేసి ఆన్ చేద్దాం. నాని పవర్ పెడతాను, నువ్వు పెట్టిన తర్వాత నువ్వు ఆన్ చేయి. ఓకేనా? నువ్వు ఆన్ చేయి, నువ్వే ఆన్ చేయి. నీకు ఇస్తాను. ఆన్ చేసి ఇలా ఓపెన్ అవ్వట్లేదు నీకు ఓపెన్ అవ్వట్లేదా? నేను చేస్తా ఓపెన్, నువ్వు పెట్టేస్తే ఓపెన్, నువ్వు ఆన్ చేసే. ఓకేనా? కింద పట్టుకో. అమ్మయ్యా నాని ల్యాప్టాప్ ఆన్ చేశాడు. అమ్మయ్యా ఆన్ అయిందా? ఓకే. మా కార్తీక్ విన్ అయితే మొత్తానికి అయితే ల్యాప్టాప్ ఆన్ చేశాడు. ప్రజెంట్ అయితే మన కర్మ రిలేషన్ సంబంధించిన వీడియో ఎడిట్ చేద్దాము. దీని తర్వాత లంచ్ చేద్దాము. దాని తర్వాత ఇంకా టైం చూద్దాం. లాగా కనిపిస్తున్నాడు విన్నుకి అందులో. లాగా కనిపించింది నీకు? అక్కడ ఉన్నాయా? ఓకే. స్క్రీన్ ఉంది, హోమ్ స్క్రీన్ ఉంటుంది కదా మనది. ప్రజెంట్ అయితే మన కర్మ రిలేషన్ సంబంధించిన వీడియో అయితే ఎడిటింగ్ చేసేసాను. ప్రజెంట్ అమ్మ వాళ్ళు అయితే అప్పాలు చేస్తా అన్నారు, గారెలు చేస్తా అన్నారు. అందుకొరకే కళ్యామాకును అవి లేవు ఇంట్లో అన్నట్టు ఉల్లాకు. అవి మెయిన్ ఇంపార్టెంట్. గారెలకు కళ్యామాకు లేకపోతే రాదు. సో మా విన్ను నాన్న వస్తారట, తీసుకొని వెళ్ళాలా దాని ఆలోచిస్తున్నా. ఫైనల్గా అయితే మాకు కళ్యామాకు దొరికింది. చెట్టుకి దింపుకొని వచ్చాను. అంకుల్కి థ్యాంక్ యూ, అంకుల్ ఇచ్చాడు అనమాట. ఇంట్లో కళ్యామాకు ఇచ్చేసాము, మళ్ళీ బయటకు వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఉల్లాకు కావాలి మాకు. సో ప్రజెంట్ అయితే కూరగాయల షాప్కి వచ్చినాం. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషాలు అవుతుంది. ఉల్లాక్ అని చెప్పేసి కూరగాయలు తీసుకెళ్తున్నాము. ప్రజెంట్ వచ్చేసి షాప్లో అయితే తీసుకున్నాము. మధ్యాహ్నం 2:52 మేము కూరగాయలకు అని చెప్పి అసలు ఉల్లాక్ కోసం అని చెప్పేసి కూరగాయలు కూడా తీసుకున్నాం అనమాట. బయలుదేరుతున్నాము. చలో గారెలకు అయితే పల్లీలు నానబెట్టారు. ఇక్కడైతే జామకాయలు రెడీ ఉన్నాయి, తెచ్చినాయి. చూసారా? గారెలకు ఉప్పు కారం వేసి పిండి కలితే కలిపారు. మసాలా ధనియాల పొడి వేసారు అమ్మ. ధనియాల పొడి. ఇక్కడ కళ్యాణకు రెడీ. అమ్మ అన్న తింటుంది. అన్న తినుకుంటూ ఇవి పెడుతుంది నాకు అన్ని. మా విన్నాను కూడా అన్న తింటాడు. జొన్ను తీసుకుని రావాలి. ఇక టైము వాళ్ళు లేట్ అయిపోయింది. సో ప్రజెంట్ మనం అయితే బండి తీద్దాం. మా విన్నాను పడుకున్నాం. స్కూల్కి వచ్చేసాము. రేపటి సంది జున్ను హాలిడేస్ అనమాట. ఇంకా అందరికి హై అయిపోయి బాయ్ అయిపోయాడు. మళ్ళీ 8 రోజుల తర్వాత 6 days తర్వాత వాళ్ళ జున్ను స్కూల్కి వస్తాడనమాట. జున్నుని తీసుకొని ఇంటికి రాగా ఇక్కడ మనకి స్కూల్ వాళ్ళ ముగ్గులు వేస్తున్నారు. చూసారు కదా? ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి స్కూల్లో. సంక్రాంతి ముగ్గుల పోటీలు. చలో 3:52 జున్నుని తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు జున్ను వచ్చిన తర్వాతనే ఇంట్లో అప్పాలు చేస్తానని అన్నారు. జున్ను చెప్పేలాడనమాట, నేను రాకముందు అప్పాలు చేయకూడదు అని చెప్పేసి. ప్రజెంట్ జున్ను వచ్చిన తర్వాతనే అప్పాలు స్టార్ట్ చేశారు ఇక్కడ. చలో గారెలకైతే పిండి రెడీ అయింది. ఇక్కడ పిండి చూడండి, ఇక్కడ రెడీ అయింది. అమ్మ కూరగాయలు తీస్తున్నావా? నేను తెచ్చిన కూరగాయలు తీస్తుంది. టమాటాలు, సొరకాయలు చూసారు కదా, మిర్చి. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మన కర్మ రిలేషన్ డెవలప్మెంట్స్ వీడియో అయితే మనకు వరప్రసవరం చాలా అయితే అప్లోడ్ అయిపోయింది. ఇక చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. సో అమ్మ వాళ్ళు అయితే అక్కడ ఏమంటారు అప్పాలు అయితే వేస్తున్నారు. మా విన్నానికి జ్వరం వచ్చింది పాపం. అప్పటిసింది వేడి ఉన్నాడు. పారాసిటమాల్ అయితే పోసాము. సో ప్రజెంట్ అయితే మేము మళ్ళీ యాంటీబయాటిక్ తీసుకొచ్చామని చెప్పి బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు? వీడియో చూసి వీడియో కింద కామెంట్స్ చేయండి. మన కర్మ రిలేషన్ అయితే అన్ని సరౌండింగ్ మొత్తం తిరిగి చేశాను. వీడియోను కష్టపడి చేశాను. మరి ఇష్టపడి చేశాను, ప్లస్ అందులో కష్టంగా ఉంది. సో మీరైతే కామెంట్స్ రూపంలో అయితే కంపల్సరీ తెలియజేయండి. అండ్ ప్రజెంట్ అయితే బయటికి వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను నేను. ప్రజెంట్ అయితే గారెప్పాలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ అయినాయి. అమ్మ అక్కడ గారెప్పాలు అయితే గోలిస్తుంది. అమ్మ ఇక్కడ గారెలు గోలిస్తుంది. మా గారెలు అయితే రెడీ అయ్యాయి. సో ఇవన్నీ చూసారు కదా గారెలు. ఇక్కడ ఆల్రెడీ గారెలు రెడీ అయినాయి.
ఇక్కడ అయినాయి మా విన్నాను బయటకు వదామన్నా ఏమైనా ఏడుస్తున్నాడు. ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ప్రజెంట్ 19,476 ఉన్నారు. త్వరగా 20,000 సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 20,000 తొందర నింపేసేయండి. చాలా లేట్ చేస్తున్నారు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 100 మందిలో 90 మంది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు 10% సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నారు. దానివల్ల గ్రోత్ అనేది సబ్స్క్రైబ్ పెరగట్లేదు అనమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదా ఒకసారి చెక్ చేసి మరి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని మరి చూడండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? లైక్ షేర్ చెప్పాడట. ఎందుకంటే మా విన్నాని జ్వరం వచ్చింది కదా. చలో విన్నాని బయట మెడిసిన్స్ తీసుకోవడానికి అయితే బయటికి వెళ్తున్నాము. నాతో పాటు జున్ను కూడా వస్తున్నాడు బయటికి. నేను బయటకు వస్తానని మా విన్ను కూడా వస్తాను ఏడుస్తున్నాడు. కాకపోతే జ్వరం వచ్చింది తీసుకోపోవట్లేదు ఇవాళ. ప్రజెంట్ అయితే మనం మంచిగా చౌరస్తాలో ఉన్న మెడికల్ షాప్కి వచ్చాము, మెగా ఫార్మసీకి. ఇక్కడ విన్నుకు సంబంధించిన మెడిసిన్ తీసుకున్నాము. దాంతో పాటు జున్ను కూడా వచ్చాడు. ఇది మనం మంచిగా చౌరస్తా. జున్ను కమింగ్. బండి ఇక్కడ పార్క్ చేసాము. ఫ్రెండ్స్ చూసారు ఇక్కడ వెల్కమ్ టు కరీంనగర్ స్మార్ట్ సిటీ ఉంది. బట్ స్మార్ట్ సిటీ అంటున్నారు కదా, బయట ఎలా చెత్త ఉందో మనకి తర్వాత చూపెడతాం వీడియోలో. సో ఇక్కడ మనకి కరీంనగర్ స్మార్ట్ సిటీ అని బోర్డు పెట్టారు. బట్ మెయిన్ రోడ్ దగ్గర స్మార్ట్గా ఉంది కానీ పక్కకి వెళ్తే మాత్రం ఎంత చెత్త కూడిందో అనేది మేము తర్వాత వీడియోలో చూపెడతాం. సో రాత్రి 9 గంటలకు మేమైతే పాల ప్యాకెట్ తీసుకోవడానికి అయితే మళ్ళీ జున్ను వచ్చేసి పాల షాప్కి వచ్చాము. ఇక్కడ పాల ప్యాకెట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాము. జున్ను నిద్ర వస్తుంది నీకు? జున్నుకైతే నిద్ర రావట్లేదు. ఫ్రెండ్స్ మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. రాత్రి 11:21. సో నేను వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఈ రోజుకి వీడియో మీరు ఇస్తాను. వీడియో ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ నెక్స్ట్. బై బై. కీప్ వాచింగ్ బ్లాగ్.